భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హనంకొండ సుధానగర్ లో ఉన్నటువంటి వినాయకుడి వద్ద అయితే ఉన్నాము. సో ఈ వినాయకుడు అన్నిటికంటే డిఫరెంట్ అన్నమాట. సో వీళ్ళు అందరు కూడా అద్దాలతో కానివ్వండి, రుద్రాక్షలతో కానివ్వండి, పసుపుతో కానివ్వండి, ఇలాంటి వినాయకులని తీసుకొస్తే వీళ్ళు మాత్రం యాంటీ డ్రగ్స్ కాన్సెప్ట్తో అయితే వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా కూడా మనకు అన్ని డ్రగ్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి యూత్కి అదంతా కూడా పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. సో స్టార్టింగ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు, సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఒక స్టాచ్యూస్ని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మనం మొదటి స్టాచ్యూ చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నట్టు, అంటే లైక్ గంజాయి తీసుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో గంజాయి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి దాని తర్వాత స్టిరాయిడ్స్ తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. సో అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది, మనం డ్రగ్స్ ఏ విధంగా తీసుకొని ఎక్కడ వరకు ఎలా మారుతారు, మనుషులు ఎలా మారుతారు అనే కాన్సెప్ట్ అయితే వీళ్ళు వచ్చారు. సో ఇక్కడ యూత్ డ్రగ్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో అదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టిరాయిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ పిక్చర్లో కూడా మనం చూసుకోవచ్చు యూత్ ఏ విధంగానైతే వాళ్ళు రెడీ అవుతారో, ఏ విధంగానైతే అవుట్ఫిట్ ఉంటుందో అది కూడా మొత్తం వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ అమ్మకి దొరికితే, అంటే మదర్ కంప్లైనింగ్ అబౌట్ హర్ సన్స్ బిహేవియర్ అని అంటే, సో ఈయన డ్రగ్స్ తీసుకున్న తర్వాత యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ మదరే వచ్చి స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. అంటే బయట వాళ్ళు కాదు, వాళ్ళ మదరే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బిహేవియర్ వల్ల అంటూ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీస్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయిని డ్రగ్స్ తీసుకున్నందుకు పోలీస్ వాళ్ళు ఇలా తీసుకెళ్లడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ మనం చివరిగా ఇప్పుడు పోలీసులు ఎప్పుడైతే ఇలా తీసుకెళ్తారో ఆ తర్వాత వినాయకుడి దగ్గర మనం చూసుకోవచ్చు పోలీసులు తీసుకొని పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వినాయకుడి దగ్గరకు వస్తే అలా మారుతారు అన్నట్టు కూడా వాళ్ళు అలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది. సో ఇది టోటల్గా కూడా డ్రగ్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే పెట్టినట్టు. ఎందుకంటే గణేష్ అంటే కూడా ఎక్కువ యూతే పాల్గొంటారు కాబట్టి ఇదంతా కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఈ కాన్సెప్ట్ తీసుకొద్దామని వాళ్ళకి ఎందుకు అనిపించింది, ఇలాంటి మరెన్నో విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం వారైతే మనతో పాటు ఉన్నారు. సో ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది? వినాయకులు అంటే చాలా మంది ఇలా పసుపుతో పెట్టాలో లైక్ ఇలా ఆలోచిస్తున్నారు, అటు విలేజ్ థీమ్ అంటూ కూడా అట్లా ఆలోచిస్తున్నారు. కానీ డ్రగ్స్ అనేది పర్టికులర్గా టాపిక్ ఎవరు తీసుకొని ఇదంతా చేయడం జరిగింది? శ్రీ నూతన గజాన మండలి అనే మా కమిటీ, మేము బ్రదర్స్ అందరం ఉండేది. మేము గత 5 years నుంచి ఈ పబ్లిక్ అవేర్నెస్ వినాయకుడు పెడతాము. లైక్ పసుపు అట్లా కాకుండా మేము పబ్లిక్ కి కొంచెం ఏమన్నా అవేర్నెస్ ఇవ్వడం కోసం మా అన్న వాళ్ళు ఇప్పుడు ఈ డ్రగ్స్ కాన్సెప్ట్ అనేది మేము ఒక 4 months ముందు అందరం కమిటీ మెంబర్స్ అన్న వాళ్ళు మేము అందరం కూర్చొని అనుకున్నాం. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అంటే ప్రజెంట్ డ్రగ్స్ కి అంటే మాదక ద్రవ్యాలకు మద్యానికి అట్లా అలవాటు అవుతుంది. సో నార్మల్ గా పేరెంట్స్ కూడా ఇటు వెళ్తున్నారు, వాళ్ళ డ్యూటీస్ కి వెళ్ళి చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎట్లా వచ్చేసి అంటే ఈ విగ్రహాలు వచ్చేసి చిన్న విగ్రహాలు ఏం చూపెడుతున్నాయి అంటే 3 stages ఆఫ్ డ్రగ్స్ అనేటివి, అంటే మాదక ద్రవ్యాలు ఎట్లా వస్తున్నాయని చూస్తున్నారు. అయితే ఇందులో వచ్చేసి థర్డ్ దానికి వచ్చారు వాళ్ళ మదర్ కంప్లైంట్ చేసి ఆయన బిహేవియర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళ మదర్ వచ్చేసి పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేసి ఇట్లా మావాడి బిహేవియర్ చేంజ్ అవుతుంది ఏంటంటే వాళ్ళు చూస్తారు అనమాట. చెక్ చేశాక డ్రగ్స్ అడిక్ట్ అయ్యారని చూస్తాడు. చూసినాక వాళ్ళు ఏం చేస్తారంటే రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లి ఆయన మారడానికి ట్రై చేస్తారు. మార్చినాక ఆయన మారి మనం చూసినట్టయితే గణనాథుడి దగ్గర కూర్చొని భగవద్గీత చదువుతున్నాడు. సో అట్లా మేము ప్రతి ఇయర్ మేము ఫస్ట్ స్టార్టింగ్ లో కోవిడ్ వ్యాక్సిన్ గణేషన్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ వేసుకోవాలి, అప్పుడు చాలా మంది వ్యాక్సిన్ కి భయపడు. సో వ్యాక్సిన్ గణేష్ అనేసి మేము పెట్టేసాము. అప్పుడు చాలా మా పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సుధానగర్ అంటేనే కాన్సెప్ట్ అంటే సుధానగర్ అని చెప్పి ఇక్కడ ఉన్న హనంకొండ, వరంగల్, కాజీపేట, ట్రై సిటీస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు. మాకు నైట్ అయినా 11, 12, 1 అయినా కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి అన్నీ మేము చూస్తామన్నా ఇక్కడ నుంచి రీల్స్ చూసి వచ్చినాం అటు అని చెప్పి వస్తారన్నమాట. మేము తర్వాత ఏం చేసినామంటే రైతు వినాయకుడు పెట్టినాం. అంటే మీరు రైతు అనేది చాలా మంది మర్చిపోతుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవి చూస్తాం. సో రైతు గురించి రైతు ఇట్లా దున్నుతాడు, ఇలా విత్తనాలు వేస్తాడు, పంట పండిస్తాడు, అమ్ముతాడు. ఇంకొకటి చెట్లు నరకదని అప్పుడే పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్, చాలా మంది హెల్మెట్ నెగ్లెక్ట్ చేసి చలాన్స్ అంటే మహా అయితే చలాన్స్ పడతాయి అని చెప్పి చూస్తున్నా తప్పితే హెల్మెట్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. సో మేము హెల్మెట్ పెట్టుకోవాలనే కాన్సెప్ట్ అంత ముందు ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి సోల్జర్స్
గురించి పెట్టినాం. ఇప్పుడు మనం సోల్జర్స్ ఎంత కష్టపడుతున్న బార్డర్ దగ్గర అనేది దానికోసం లాస్ట్ ఇయర్ పెట్టాం. ఈ రోజు డ్రగ్స్ ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చాలా అంటే 5 minutes ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటారు. పేరెంట్స్ కూడా ఈ మధ్య చూస్తారు పిల్లలు ఏం చేస్తారు, ఫోన్ వాడుతారు. మా నూతన గజన మండలి కమిటీ ద్వారా మేము అడిగేది ఏంటంటే పేరెంట్స్ డైలీ ఆర్ వీక్లీ 1 గంట కేటాయించి పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, స్టడీకి సంబంధించిన చూస్తున్నారు, ఏమైనా చాటింగ్ చేస్తున్నారా, ఏమన్నా మిస్లీడింగ్ ఏమైనా అవుతున్నారా అనేది మనం పేరెంట్స్ కూడా ఒక వీక్లీ వన్స్ ఆర్ డైలీ 1 గంట వాళ్ళ కోసం ఒక టైం స్పెండ్ చేసి చూడాలని చెప్పి మేము మా నూతన గజన మండలి ద్వారా కోరుతున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు? మేము దాదాపు 5-6 years నుంచి ఇట్లా కాన్సెప్ట్ వినాయకుడు పెడుతున్నాం. ప్రజలకు అవేర్నెస్ కోసం పెడుతున్నాం మెయిన్. ఎందుకంటే రీల్స్లో నార్మల్ యూట్యూబ్ షార్ట్స్లో వస్తే గణనాథు ద్వారా అంటే మనకు ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వినాయకుని పండుగ అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎంజాయ్మెంట్, భక్తి. 10 రోజులు ఏమున్నా ఆయన కోసం 10 రోజులు కేటాయిస్తారు, భక్తితో ఉంటారు, ఏది చెప్పినా అర్థం చేసుకుంటారు. ఎవరైనా పిల్లలు ఇప్పుడు నా ఏజ్ ఇంకొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి అలవాటు అవుతున్నారు కాబట్టి చూసి అర్థం చేసుకుంటే ఇట్లా కావద్దు మనం అంటే మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. కానీ ఇప్పుడైతే మీరు డ్రగ్స్ అవేర్నెస్ అయితే పెట్టారు, కానీ చివరి రోజు వినాయకుని చివరి రోజు ఏదైతే నిమజ్జనం రోజు ఉందో అప్పుడు యూత్ అంతా కూడా హల్చల్ చేయడం జరుగుతుంది, తాగుతుంటారు. వాళ్ళకి ఏం చెప్పారు? నిమజ్జనం మనం 9 రోజులు మంచిగా మనం భక్తితో మాల వేసుకొని చేసి మనం 10 రోజులు ఉంటాం దేవుని దగ్గర. నిమజ్జనం రోజు మనము ఏం మాదక ద్రవ్యాలు, మద్యం అట్లాంటి ఏం ముట్టుకోకుండా మనం నిమజ్జనం చేయాలి. ఎందుకంటే భక్తితో 9 రోజులు మనం నిష్టగా పూజ చేసుకున్న వినాయకుడు కాబట్టి నిష్టగా నిమజ్జనం చేయాలి అనేది మా కమిటీ నూతన గజన మండలి కమిటీ తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మనం 10 రోజులు భక్తి శ్రద్ధలతో ఆయనని ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని మనం పూజ చేస్తాం కాబట్టి మనం ఎలాంటి మాదక ద్రవ్యాలు ముట్టుకొని మళ్ళీ మనం పూజ చేసిన మన దేవుణ్ణే మనం ముట్టుకుంటాము. మద్యం తీసుకొని అట్లా ముట్టుకోవద్దని చెప్పి మేము చెప్తున్నాం. సో మరి విన్నారు కదా, ఇది ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్. అంటే గతంలో కూడా అటు కోవిడ్కి వ్యాక్సిన్కి సంబంధించి కూడా కరోనా టైంలో కూడా వీళ్ళు వినాయకులను అయితే ఇలానే ప్రతిసారి ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్తో అండ్ అటు చూసుకున్నట్లయితే ఫార్మర్స్ కాన్సెప్ట్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇలానే మరి ఎన్నో వినాయకులు డిఫరెంట్ కాన్సెప్ట్తో వీళ్ళు ప్రతిసారి గత 5 సంవత్సరాల నుంచి అయితే వినాయకుడు పెట్టడం జరుగుతుంది. సో మనం ఒక్కసారి అక్కడ వినాయకుని దగ్గర ఎవరైతే పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నారో అది యూత్కి అవేర్నెస్ కోసము అది ఎలా కనిపిస్తుందో అది కూడా చూసేద్దాం పదండి. సో ఇక్కడ మనం వినాయకుడి దగ్గర కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, భగవద్గీత పట్టుకొని ఒక అబ్బాయి అయితే కూర్చున్నట్టుగా వాళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ వినాయకుడి దగ్గర ఏదైతే త్రిశూలం ఉన్నదో దానికి కూడా మనం చూసుకోవచ్చు. సే నో టు డ్రగ్స్ అంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చి ఫస్ట్ వినాయకుని చూడడానికి వస్తారో మనకి ఇదంతా చూసుకుంటూ వచ్చి ఇక్కడ రాగానే వాళ్ళ మైండ్ అనేది డైరెక్ట్ చేంజ్ అయిపోయేలాగా అయితే వినాయకుని అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఒక 5 minutes ఎంజాయ్మెంట్ కోసం అయితే వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటూ వీళ్ళైతే చెప్తున్నారు. అందుకని చెప్పి యూత్కి అవేర్నెస్ రావడానికి కోసమే ఇలాంటి వినాయకులను మేము పెట్టడం జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, NSN వరంగల్.